అనగనగా ఒక గాడిద నడిచి వెళ్తూ ఉండగా దానికి మార్గంలో ముళ్ళు గుచ్చుకుంది. దానికి బాగా నొప్పి పుట్టింది. నాకు నొప్పిగా ఉంది. నేను ఏడవాలనుకుంటున్నాను. నా నొప్పి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఏడవకూడదు, అది నాకు అవమానం. ఆ గాడిద ఏడవడం మొదలు పెట్టింది. బిగ్గరగా ఏడ్చింది. చాలా నొప్పిగా ఉంది. నాకు చాలా నొప్పిగా ఉంది. దానికి నొప్పి ఎక్కువైంది. అది తట్టుకోలేక బోరు బోరున ఏడ్చింది. అనుకోకుండా ఆ గాడిద ఒక నక్కని చూసింది. అది నన్ను చూస్తోంది. నాకు తెలుసు నన్ను ఇప్పుడు తినేస్తుంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అర్థం కావడం లేదు. నేనేం చెయ్యాలి? కొద్దిసేపటి తర్వాత ఆ నక్క గాడిద దగ్గరకు వెళ్ళింది. నక్క 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 ఏమైంది? నా కాళ్ళ ముళ్ళు గొచ్చుకుంది. దయచేసి నువ్వు నన్నేం చెయ్యొద్దు. నువ్వు దయచేసి నీ షార్ప్ అయిన పళ్ళతో ఆ ముళ్ళని పీకే. ఎలాగైనా హెల్ప్ చేయి ప్లీజ్. ఏంటి నువ్వెందుకలా బాధపడుతున్నావు? ముందు నువ్వు ఆ ముళ్ళు తీసేయి. ఆ తర్వాత నువ్వు నన్ను చంపినా నాకు బాధ లేదు, ఎందుకంటే నాకు నొప్పి తగ్గాలి. కానీ నేనది తీసిన తర్వాత నువ్వు ఎందుకు చచ్చిపోతావు? నేను బాధ భరించలేకపోతున్నాను. ఏదైనా చెయ్యి ప్లీజ్, సాయం చెయ్యి. సరే, నేను నీ కాల్లో ముళ్ళు తీస్తాను. నువ్వేం కంగారు పడకు. బాగా నొప్పి పుడుతుందా? కంగారు పడకు, ముందు నీ కాలు చూపించు. ఇది నా కాళ్ళ ముళ్ళు తీగానే దీన్ని తన్నేసి వెళ్ళిపోతాను. నీ కాలు సరి అయిపోయింది, ముళ్ళు తీసేశాను. ఆ గాడిద నక్క బారి నుంచి తప్పించుకోవడానికి తన నొప్పిని కూడా లెక్క చేయకుండా ఎంత వేగంగా పరిగెత్తగలదో అంత వేగంగా పరిగెత్తి తప్పించుకుంది. నేను దానికి సహాయం చేద్దామనుకున్నాను, కానీ అది నా మూతి పళ్ళు రాలగొట్టేసింది. కొండనాలకి మందైపోతే ఉన్న నాలుగు ఊడిపోయిందని నక్కకి ఎదురు దెబ్బ తగిలింది.